ఏమిట్రా ఇదంతా నిజమేనంటావా? పేపర్లో ఒక్కోసారి అలాగే వేస్తారండి, లేకపోతే మనుషులు ఏంటి ఎగరడం ఏంటండి? లేదు పూర్వం రోజున రుసులు సంకల్లో పేపర్ కట్టుకుని మరీ ఎగిరేవారంటండి. డాడీ ఏమిటమ్మా దాడి దూడ అని సలక్షణంగా నాన్న అని పిలవకూడదు. సరే నాన్న. అసలు సంగతి ఏమిటి? ఏమిటమ్మా ఎవరో సూపర్ మ్యాన్ అట అలా గాల్లోకి వస్తాడట, దొంగలు పట్టుమని ఒకటే కొట్టి మళ్ళీ గాల్లో వెళ్ళిపోతాడట. నాన్ సెన్స్. సూపర్ మ్యానా గిపర్ మ్యానా గాల్లో ఎగిరిపోయాడా? ఈ కాకమ్మ కబుర్లని నాతో చెప్పు. ఏమిటమ్మా పూర్వం గంధర్వ కన్యలు దేవతలు ఎగిరేవారు కదా? అవన్నీ పుక్కిట పురాణాలు, వాళ్ళని ఎవరు నమ్మరు. నమ్మరు. అమెరికా వాళ్ళు చంద్రమండలానికి వెళ్ళారంటే నమ్ముతారు. అది సరేగానే ఎప్పటిదాకా వేసిన వేషాలన్నీ వేశావు, ఇకనైనా నాణ్యంగా చీర కట్టుకుని మొక్క నిండా బొట్టు పెట్టుకుని కాళ్ళు నిండా పసుపు రాసుకో. చెవిట విశేషం ఏముంది, నీకు పెళ్లి వచ్చింది, నీకు పెళ్లి చేయాలి. ఇట్స్ మై డిసిషన్. పెళ్లి? ఎస్, మ్యారేజ్. నా లైఫ్ గోల్డ్ మైన్. అవునా? అవును. మైకాకి గోల్డ్ కి ఎంత తేడా ఉంది? లాట్ ఆఫ్ డిఫరెన్స్. కనుక నా గోల్డ్ నేనే వెతుక్కుంటాను. యూ డోంట్ వరీ, ఓకే? మై స్వీట్ డాడీ. పిచ్చి పిల్ల. నమస్కారం అండి బంగారు. నమస్కారం మై డియర్ పార్ట్నర్. రై వీళ్ళు కాపీ తీసుకురండి. ఈ వార్త విన్నావా? ఏమిటండి? ఎవరో సూపర్ మ్యాన్ అట గాల్లో. ఈ గాలి వార్త మీరు నమ్మారా? కరెక్ట్. అర్థం మా జైలో చెప్పావయ్యా. ఏమిటండి మీ జై హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసిందా? వచ్చేసింది. హాస్టల్లో విద్యార్థులు ఇడ్లీతో కొట్టుకున్నారట, దాని మన దెబ్బలు తగిలి రక్తపాతం జరిగిందట. అదేమిటండి ఇడ్లీలతో కొట్టుకోవడం ఏమిటి, దారుణమైన రక్తపాతం జరగడం ఏమిటి? ఏమిటండి విడ్డూరం? ఇడ్లీలు రాళ్లే ఉన్నాయి ఏమిటి అని హాస్టల్ విద్యార్థులు, అసలు ఇడ్లీతో కొట్టుకోవడం ఏమిటి అని అధికారులు ఉభయలు కష్టపడ్డారు. స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. ఆఖరికి యజమాని వచ్చి కాలేజీ మూసేసింది. దాంతో అమ్మాయి ఇంటికి వచ్చేసింది. అన్నట్టు ఇంతవరకు అమ్మాయిని కలుసుకోలేదు కదా? కలుసుకోపోతేనే భావాలు కలిసాయి. అంచేత మీ ఇద్దరికి పెళ్లి చేసి మీ జీవితాలు ముడివేద్దామని. ఇట్స్ మై డిసిషన్. మీ స్పీడ్ చూస్తుంటే మేమిద్దరం చూసుకోకుండానే పెళ్లి చేసేటట్టున్నారు. చేసుకున్నాక అదే పనిగా చూసుకోండి అయ్యా. నేను ఏమన్నా కాదన్నానా? మా డియర్ రాజా పార్ట్నర్, నువ్వు అడుగు పెట్టావు. మా మైకామైన్ పాలు పొంగినట్టు పొంగింది. ఆ అదృష్టానికి అందరికీ కూడా కారణం నువ్వు ఎక్కకోకుండా ఇంట్లోనే కట్టి పారేయాలని నా ఉద్దేశం. బంగారం గారు, మీరు బంగారం లాంటి మాట చెప్పారు, కానీ నాకు ఉన్నాయి. ఏమిటవి? నా పెళ్లికి ముందు మా చెల్లెలు పెళ్లి జరిగి తీరాలి. దానికే అయితే మా అమ్మాయిని నువ్వు చేసుకో, నీ చెల్లెలు నేను నీ కంగారు బంగారం గాను, నీ బంగారు కంగారం గాను. చూడు, నీ చెల్లెలకి ఒక లారీ లోడు పెళ్లి కొడుకుని తీసుకొస్తానయ్యా. అవును, లారీలు అంటే జ్ఞాపకం వచ్చినాయి. మనం ఆర్డర్ ఇచ్చిన లారీలు అన్ని వచ్చేసినాయి. నువ్వు వెళ్ళి నీ బంగారు హస్తంతో ఒక్కసారి అలా 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 గోల్డెన్ టచ్ ఇచ్చి వచ్చేసి. అలాగేనండి. కావి తీసుకో, కావి తీసుకో, కావి తీసుకో. మేనేజర్, రైలు చూస్తారట, వీరిని తీసుకెళ్లి లారీలు చూపించు. ఎస్ సార్, కమాన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంత ప్రమాదం జరగబోయిందో తెలుసా? బస్సు లోయలో పడిపోయి అందరం గోవిందా అయ్యేవాళ్ళం. దేవుడి దేవల్లా బతికాం. ఈవిడ మీ ఫ్రెండ్ చేయ. సారీ, నా ఫ్రెండ్ చేయ. మా అన్నయ్య రాజా. నమస్తే.
నమస్తే. రాత్రి క్యాంపర్ పార్టీకి మీ అన్నయ్య కూడా రమ్మను. అన్నయ్య, ఈ రాత్రి పార్టీకి రావాలని మా జయ కోరిక. ఓహో. అట్ట చూడమాక, నన్ను చంపమాక, అట్ట చూడమాక, నన్ను చంపమాక, చూపులతో చుట్టేది చుట్టాని వైపోయిన దొంగ తెంపమాక. అట్ట చెప్పమాక, నన్ను చంపమాక, అట్ట చెప్పమాక, నన్ను చంపమాక, చూపులతో చుట్టేసి చుట్టాన్ని వైపోయిన దుంప చంపమాక. తగులుతుంటే నా చురుకు పంటే, నీ చూపు తగులుతుంటే నా చురుకు పంటే, నీ చూపు తగులుతుంటే నా చురుకు పెరుగుతుంటే, నీ తీపి తగులుతుంటే నా చేను చెరుకు పంటే, నీ కొంగు తగలనీక నా కొంప మునగనీక, ఇక నీ కొంగు తగలనీక నా కొనగనీక. నా గొప్పయే ముందు పిల్ల మగడా, ఈడొచ్చి చేసింది ఇంత రగడా, చాకులాంటి చిన్నవాడు కత్తిలాంటి కన్నేసి కాజేసి వెన్న మిగడా. ఇదిగో అట్ట చెప్పమాక, నన్ను చంపమాక, అట్ట చెప్పమాక, నన్ను చంపమాక, చూపులతో చుట్టేసి చుట్టాని వైపోయిన దుంప తెంపమాక. నీ చిలిపి కథలు వింటే, నే వలపు కలలు కంటే, నీ పడుతూ ఉరుము వింటే నా నిదరే చెదురుతుంటే, నీ చిలిపి కథలు వింటే, నే వలపు కలలు కంటే, నీ పడుతూ ఉరుము వింటే నా నిదరే చెదురుతుంటే, నీ ముద్దు ముదర నీక నా పొద్దు పొడవ నీక, నీ ముద్దు ముదర నీక నా పొద్దు పొడవ నీక. నా తప్పు ఏముంది అమ్మ కూతురా, తొలి చూపు రేపింది ఇంత తొందర, నా తప్పు ఏముంది అమ్మ కూతురా, తొలి చూపు రేపింది ఇంత తొందర, వెన్నెలంటి కన్న పిల్ల మల్లె పూల మాటేసి చేసింది జంటగాతర. అట్ట చూడమాక, ఏమి అట్ట చూడమాక, ఏమి నన్ను చంపమాక, చూపులతో చుట్టేసి చుట్టాని వైపోయిన దుంప తెంపమాక. అట్ట చెప్పమాక, నన్ను చంపమాక, చూపులతో చుట్టేసి చుట్టాని వైపోయి నా దుంప చంపమాక. అయ్యో ఏమిటండి వదలండి. తీసుకొచ్చండి, మాట్లాడాలి. ఈ కార్ స్టిక్కర్ లాగా పొద్దుపోయినా పాట అయినా నన్ను వదలకుండా వెంటబడి చూస్తున్నారు. అసలు ఏంటి మీ ఉద్దేశం? దూరం అండి, నేను బ్రహ్మచారిని. చెప్పండి. మీరే కదండి ఆకాశం చెదిరిచారు. భలేవారండి, నిజంగా నాకే కనుక ఆ శక్తి ఉంటే అమాంతంగా మిమ్మల్ని ఎత్తుకుపోయి ఆకాశంలో ఒక డ్యూట్ పాడాలని ఆశగా ఉంది. నేను రెడీ అండి.
అంతేనండి, వయసు అలాంటిది. మీరు రెడీ అన్నారు కదా అని నేనే కనుక ఆకాశం ఎగరటానికి ప్రయత్నిస్తే అంతే సంగతి. కింద పడి బూడిది గుమ్మడికి ఎలా పగిలిపోతాను. సరే చూడండి, మీరు చదువుకున్నవారు కదా, సూపర్ మ్యాన్ గీపర్ మ్యాన్ అంటే ఈ కాకమ్మ కదా అని మీరు ఎలా నమ్మారండి? ఇలాగే మా డాడీతో వాదించానండి. కనపడుతూనే ఉందండి. ఏదో స్టూడెంట్స్ కదా, సోషల్లో కాస్త ఆడిపాడి కాలక్షేపం చేద్దామని వస్తే నేనే సూపర్ మ్యాన్ అని అమాంతంగా మీ కవిట్లో నన్ను శాశ్వతంగా కట్టేసేటట్టున్నారు. ఆ పప్పులు మన దగ్గరే ఉడకండు. అంటే ఒకవేళ అలాంటి సూపర్ మ్యానే గనక నాకు కనపడితే వాడిని పట్టుకొని తీసుకొచ్చి మీ ఊళ్ళో పడేస్తాను. ఏమైనా చేసుకోండి. ఓకే, సరే అని చెప్పండి. వస్తానండి. సూపర్వైజర్ గారు వచ్చేసారు. రండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మన గనిలో కొత్త రకం రాయి దొరికింది సార్. ఇదిగోండి సార్. ఏమిటి, మనగల్లా దొరికిందా? అవును సార్.